హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా పల్లెటూరులో జరిగే పెళ్ళికి నేను ఏ విధంగా రెడీ అయ్యానో చూపిస్తానండి. ముందైతే నేనైతే ఇంట్లో పనులైతే చేసేసుకుంటున్నాను. నిన్న గాబు కడిగి బ్లీచింగ్ అయితే పెట్టానండి. నిన్నైతే నీళ్ళు వదలలేదు. ఈరోజైనా వదులుతాడో లేదో చూడాలి. నిన్నంతా కరెంట్ అయితే లేదండి, అందుకోసమే వదలలేదు అనుకుంటా. ఇంకా ఈరోజైతే ఈ కింద హౌస్లో నీళ్ళు అయితే వాడేసుకుంటాను. మ్యాక్సిమం ఈరోజు నీళ్ళు వదులుతాడని అయితే అనుకుంటున్నానండి. అప్పటి వరకు వీటినే జాగ్రత్తగా వాడుకోవాలి. రాత్రి నిద్రలో ఎడం పక్క నరం అయితే పట్టేసిందండి. అలా ఒంగోని నీళ్లు తోడేటప్పుడు నొప్పి మాత్రం చాలా ఎక్కువగా వస్తుందండి. కానీ ఏం చేస్తాం, మనకి ఏ నొప్పి వచ్చినా కూడా పని అయితే తప్పదు కదా. ఆ నొప్పితోనే బట్టలు ఉతికేసానండి, గిన్నెలు కూడా కడిగేశాను. ఇంక ఇప్పుడైతే బ్రష్ చేసేసుకుంటున్నాను. అదేనండి పెళ్ళి జరిగే ఇల్లు. పెళ్ళి రాత్రి అమ్మాయి వాళ్ళ ఊర్లో అయితే జరిగిందండి. పెళ్ళికి అయితే రమ్మని చెప్పారు, కానీ నేనైతే నైట్ పిల్లల్ని వేసుకొని వెళ్ళటం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెళ్ళలేదు. మార్నింగ్ ఇక్కడ వెళ్ళొచ్చులే అని చెప్పేసి నైట్ అయితే వెళ్ళలేదండి. బ్రష్ చేసేసి వచ్చి టిఫిన్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను.
టిఫిన్ చేశాక మా అత్తయ్య వాళ్ళందరూ బయట కూర్చున్నారని చెప్పేసి నేను కూడా బయటకు వచ్చానండి. మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. కొద్దిసేపు అలా బయట కూర్చొని ఇంకా లోపలికి వచ్చేసి స్నానాలు చేసేసి ఫంక్షన్కి అయితే రెడీ అయిపోతున్నామండి. ముందైతే మా పాపను రెడీ చేస్తున్నాను ఇక్కడ. తనని రెడీ చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళని రమ్మని చెప్పమనాలి. మా పాపను రెడీ చేశాక నేను కూడా రెడీ అవుతున్నానండి. శారీ మీదకి ఈ హెయిర్ స్టైలే నాకు నచ్చుతుందండి. అందుకే శారీ కట్టుకున్నప్పుడల్లా ఇదే వేసుకుంటాను. అంటే శారీ మీదకి కొంచెం జడ జారుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడైతే జడ వేసేసుకోవటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే ఈ సెట్ని 2 years బ్యాక్ అయితే కొనుక్కున్నానండి. ఇప్పటి వరకు కూడా ఇదే వాడుతున్నానండి ఎటన్నా వెళ్ళాలంటే. ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్కి అయితే గోల్డ్ అయితే వేసుకుంటానండి. ఎప్పుడైనా వేసుకోకుండా ఫంక్షన్కి కానీ వెళ్ళాననుకో చెవులు ఏమైనాయి, ముక్కులు ఏమైనాయి, మెడలోది ఏమైందని అడుగుతూనే ఉంటారండి. వాళ్ళ చాదస్తం వాళ్ళది. ఇక్కడైతే నాకు మ్యాచింగ్ గాజులు అయితే లేవండి. అందుకే మల్టీ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. నాకు పర్టికులర్గా ఇదే కావాలి ఇవే ఉండాలని అయితే ఏది ఉండదండి. ఏది ఉంటే అదే వేసుకుంటాను. ఇలా సింపుల్గా రెడీ అవ్వడమే నాకు ఇష్టం అండి. మొహానికి కూడా క్రీమ్స్ అయితే అసలు ఏమి పోయాను. ఒట్టి పౌడర్ మాత్రమే పూసుకుంటాను. లైట్గా కాటుకు కూడా పెట్టుకుంటానండి. ఇంతేనండి నేను రెడీ అయ్యేది. మొహంలో కళ ఉండాలి కానీ క్రీములు పూస్తే మాత్రం ఏం కళ వస్తుందండి. ఇక్కడ మా పాప నన్ను కూడా చూపి అంటుందండి. ఇంకా మొత్తానికి నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయ్యానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.